ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెడ్డవారిని చూచి వ్యసన పడకము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. 3వ వచనం, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. 4వ వచనం, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 37వ కీర్తనను, ఈ కీర్తన గ్రంథ ధ్యానాన్ని కొనసాగించడానికి కృపనిచ్చిన మన దేవునికి మహిమ, ఘనత, ప్రభావం నిరంతరం కలుగునుగాక. ముఖ్యంగా అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఆత్మీయులు ఉన్నప్పుడు, అందులో ప్రతి ఆత్మీయుడు తన వ్యక్తిగత జీవితంలో అనుభవించే ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక సన్నివేశం, ఒక సందర్భం ఉంటుంది. అది ఎలాంటి సందర్భం అంటే, ఒకే ప్రొఫెషన్, ఒకే కెరీర్ కలిగి ఉండి భక్తిని, నీతిని, న్యాయాన్ని అనుసరిస్తూ కొనసాగే ఒక వ్యక్తి పక్కన భక్తి, నీతి, న్యాయము లేనటువంటి ఒక వ్యక్తి వర్ధిల్లుతూ ఉంటే, ఆ వర్ధిల్లేటప్పుడు భక్తి చేసిన వాళ్ళేమో నష్టంలో ఉంటే, భక్తిహీనత కలిగిన వాళ్ళేమో వర్ధిల్లుతూ ఉంటే, అప్పుడు కలిగే బాధ, వేదన, లేకపోతే కోపము. అందుకనే అలాంటి సందర్భంలో ఒక మంచి కీర్తన, ఒక మంచి పాట, ఒక మంచి అద్భుతమైనటువంటి ఆత్మీయ గీతము ఈ యొక్క 37వ కీర్తన. ఈ కీర్తన ఒక ఆత్మీయుణ్ణి ఎంకరేజ్ చేస్తూ ఉంది. దృష్టిని ఎటువైపు చూడాలో అటువైపు ఎంకరేజ్ చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీని యొక్క మొదటి మాటని, మొదటి భాగాన్ని మనము సాటర్డే రోజు మాట్లాడుకున్నాం. ఒక్కసారి దాన్ని గుర్తు చేస్తూ మనం ముందుకెళ్ళిపోదాం. అయితే చెడ్డవారిని చూచి వ్యసన పడకము. సో మనకు రకరకాల ఈ యొక్క భక్తిహీనత కలిగిన వారు, దేవుని వాక్యం ఎరుగని వారు, లేదా దేవుని వాక్యము తెలుసుండి నిర్లక్ష్య పెట్టేవారు, దేవుని యందు భయభక్తులు లేకుండా అవిశ్వాసులై ఉండి వర్ధిల్లుతూ ఉండేవారు. ఇలాంటి వాళ్ళు మన చుట్టూ కనపడినప్పుడు వాళ్ళందరినీ చూసి వ్యసన పడకము అని మాట్లాడుకున్నాం. వారిని చూడవద్దు, వారి వైపు మనస్సు పెట్టొద్దు. అంతేకాదు, చూసినప్పుడు కలిగే ఆ వ్యసనము, మత్సరము. అందుకే ఇంకొక మాట మనకు కనపడుతూ ఉంటుంది, మత్సరము సమస్త కీడులకు మూలం అని చదువుతాం. సమస్తమైనటువంటి కీడులకు మూలమైనటువంటి ఆ మత్సరం మనలో కలగకుండా ఉండడం కోసం ఈ కీర్తన ఒక రకమైనటువంటి హెచ్చరిక, ఆదరణ. సత్యం వైపు మనల్ని పురికొల్పే, ఆ తర్వాత మనల్ని ఎంకరేజ్ చేసే విషయాలు ఇందులో మాట్లాడుకున్నాం. అందులో ముఖ్యమైనటువంటి మాట చూచి అనే మాట. ఈ చూచుటనే మనకు సమస్య. చూడడం అంటే మనం కళ్ళతో చూసే విషయాలే కాక, మనం కళ్ళతో మన కళ్ళెదురుగా కనిపించే విషయాలు కాక, మన హృదయం ఇది అనేకమైనటువంటి పిక్చర్స్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. రకరకాల పిక్చర్స్ ప్రతి క్షణం జనరేట్ అవుతూ ఉంటాయి. మనం నిద్రపోతున్నా, మేల్కొనున్నా, ఒక మనిషి జీవించినంత కాలం తన హృదయంలోని ఆలోచనలు అంటాం. హృదయ ఆలోచనలన్నీ కూడా దృశ్య రూపంలో ఉంటాయి. అవి జస్ట్ ఒక సౌండ్ రూపంలో కాదు, దృశ్య రూపంలో పిక్చర్స్ కనపడతాయి. ఫస్ట్ కనపడడం అనేది, చూడడం అనేది ప్రతి మనిషికి ఉన్నటువంటి, ప్రతి మనిషి యొక్క సోల్, బ్రతికున్నటువంటి ప్రతి సోల్కు ఉన్నటువంటి గుణం అది. అంటే ప్రతి క్షణం, అనుక్షణం నువ్వు పడుకున్నా, మేల్కొనున్నా, ఏం చేస్తున్నా హృదయం ఆలోచనలని, థాట్స్ని జనరేట్ చేస్తుంది. ఈ జనరేట్ అయ్యే థాట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క
పిక్చర్స్ ఏవైతే జనరేట్ చేయబడుతున్నాయో అవి ఈ యొక్క మత్సరపడే విధంగా, లేదా అది కూడా భక్తిహీనులను చూసి, లేకపోతే చెడ్డవారిని చూసి, చెడు ప్రేరేపణ కలిగి చెడ్డవారు ఎవరైతే ఉన్నారో వారు తమ ప్రేరేపణల చేత ఈ భూమి మీద వారు జీవిస్తున్నప్పుడు వారిని చూసి వ్యసనపడే విధంగా, లేకపోతే ఇంకో మాటలో చెప్పాలంటే మత్సరపడే విధంగా, మనల్ని పురికొల్పే విధంగా కొన్ని పిక్చర్స్ జనరేట్ అవుతున్నాయి. అయితే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం మాట్లాడుకున్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ రాసిన విషయం ఏంటంటే 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల లిస్ట్ అంతా రాయబడి ఉంది. హేబెలు, హానోకు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసెఫు, మోషే, ఇలాగా ఒక్కొక్క హీరో, ఒక్కొక్క విశ్వాస యోధుడు, అనగా విశ్వాసంను బట్టి ఎన్ని గొప్ప కార్యాలు జరిగించారో రాస్తూ 11వ అధ్యాయం అంతా క్లోజ్ చేస్తూ వీళ్ళందరూ తమ యొక్క విశ్వాసాన్ని బట్టి అగ్ని బలమును చల్లార్చారు, రాజ్యములను జయించారు. ఇలాగా ఈ విషయాలన్నీ మాట్లాడుతూ అందులో చివరికి 12వ అధ్యాయంకి వచ్చేసరికి ఆ గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉందట. ఆ ఆవరించినటువంటి సాక్షి సమూహం ఇప్పుడు భూమి మీద జీవిస్తున్నటువంటి మనల్ని ఎంకరేజ్ చేస్తుంది. అంటే ఒక గొప్ప సాక్షి సమూహం అనగా విశ్వాసులై ఉండి, భక్తులై ఉండి, తమ విశ్వాసాన్ని కాపాడుకొని తమ పరుగును కడముట్టించి ప్రతి శోధనని, ప్రతి శ్రమను అధిగమించినటువంటి వారు మన చుట్టూ ఆవరించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఒక స్టేడియంలో మనము ఒక పందెంలో ఉన్నప్పుడు మనల్ని ఎంకరేజ్ చేసేవారు, మన పక్షంగా నిలబడి చప్పట్లు కొట్టేవారు. ఈ యొక్క హేబేలు మొదలు భక్తులు, దేవుని అందు భయభక్తులు కలిగి విశ్వాస జీవితాన్ని కొనసాగించిన వారిని మనం 11వ అధ్యాయం 12వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. ఇంత గొప్ప సాక్షి సమూహం మనలను ఆవరించి ఉండగా సులభముగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి యేసు వైపు చూడండి. యేసు వైపు చూచి అనే పదం మనం మాట్లాడుకున్నాం. అంటే ఆ చూసేది చెడ్డవారిని, మన వ్యసనానికి లేకపోతే మన యొక్క మత్సరానికి కారణమైనటువంటి ఆ చెడ్డవారి వైపు కాదు, కానీ సిలువ మీద మరణించిన, మన జీవితాన్ని సిలువ మీద జీవిస్తున్న క్రీస్తు ప్రభు వైపు చూడమని ఈ యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. గమనించండి ఒకసారి ఆ యొక్క కీర్తన 1వ వచనం, చెడ్డవారిని చూసి వ్యసన పడకము, దుష్కార్యములు చేయు వారిని చూసి మత్సరపడకము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోతారు, పచ్చని కూర వలనే వాడిపోతారు. అయితే అది చూసేటప్పుడు ఏం చూడాలి అంటే యేసు వైపు చూచుచు అనే మాట మనం చూస్తాం. ఒక్కసారి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతాం. చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 1 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, పాపము అనగా ఆజ్ఞను అతిక్రమించుట. ఆజ్ఞ అతిక్రమం పాపమైతే ఆజ్ఞ అతిక్రమాన్ని ప్రేరేపించే ఆ యొక్క చెడు ప్రేరేపణను అధిగమించడం కోసం ఈ మాటలు చెప్పబడతా ఉన్నాయి. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. క్రీస్తు ప్రభువును చూసేటప్పుడు ఏ పిక్చర్ని చూడాలో ఆ యొక్క హృదయము జనరేట్ చేసే, ఆ యొక్క ఉత్పత్తి చేసే అనేకమైనటువంటి బొమ్మలు, అనేకమైనటువంటి చిత్రాలు, అనేకమైనటువంటి పిక్చర్స్ ఏవైతే జనరేట్ అవుతున్నాయో వాటిలో దేని మీద ఉంచాలో, దేన్ని చూడాలో చెప్తూ చూడండి ఒకసారి. ఆ క్రీస్తు సిలువ మీద ఆయన ఆ యొక్క మరణ సంబంధమైనటువంటి శ్రమలో ఆయన ఉన్నప్పుడు ఆయన తన దృష్టి ఆయనట కనబడుతున్నటువంటి శ్రమల కంటే కూడా తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అని రాస్తుంది. అనగా ప్రస్తుతము మనల్ని ఇబ్బంది పెట్టే విషయాలు గాక మనము విశ్వాసంతో కొనసాగితే నీతిమంతులకు కలగబోయే
ఆ యొక్క దీవెనలు ఏవైతే ఉన్నాయో 4వ వచనం చూడండి ఒకసారి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును అని. మన హృదయ వాంఛలు తీర్చబడే అద్భుతమైనటువంటి ఆ యొక్క స్థితిని మనం చూస్తాం. గమనించండి ఒకసారి. అయితే విశ్వాసాన్ని కొనసాగించడం ద్వారా ఏ మేలును, ఏ దీవెనను మనం అనుభవిస్తామో, దేని మీద మన దృష్టిని నిలపాలో, క్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, తన ఎదుట ఉంచబడిన అంటే ఒక ఆనందాన్ని విశ్వాసంలో కొనసాగడం ద్వారా, విశ్వాసాన్ని కాపాడుకోవడం ద్వారా మనం పొందబోయే ఆనందాన్ని ముందు పెట్టుకోమని చెప్తున్నాడు. గమనించండి ఒకసారి. ఆ ఆనందాన్ని చూస్తూ తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, తన ఎదుట ఉన్నటువంటి ఆనందం ఏదైతే ఉందో, ఆనందం అనే పిక్చర్ని చూస్తూ ప్రస్తుత అనుభవంలో ఉన్నటువంటి అవమానాన్ని, నిందను, తిరస్కారాన్ని, శ్రమను, వేదనను అధిగమిస్తూ, గమనించండి ఒకసారి, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి అని రాస్తుంది. చెడ్డవారిని చూసి వ్యసనపడకండి, దుష్కార్యములు చేయువారిని చూసి మత్సరపడకండి. వాటి వైపు చూడడం వల్ల ప్రయోజనం లేదు. కానీ మన ఎదుట ఉంచబడిన ఆనందం, విశ్వాసము పోరాటంలో, లేకపోతే విశ్వాసం ఈ యొక్క పరుగు పందెంలో మనం గెలిచినప్పుడు కలిగే మనం పొందబోయే బహుమానం ఏదైతే ఉందో దాన్ని చూసి, మనం పొందబోయే ఆనందాన్ని చూస్తూ, ఇప్పుడున్నటువంటి ఈ యొక్క చెడ్డవారిని చూసి కలిగే వ్యసనాన్ని, ఆ యొక్క మత్సరాన్ని నిర్లక్ష్య పెట్టుట అనే అంశం మనకు బోధించబడతా ఉంది. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి, ఓపికతో సిలువను సహించి, అవమానాన్ని, ఆ యొక్క సమస్యను, ఆ యొక్క అప్పుడున్నటువంటి ఆ యొక్క శ్రమనంతటిని నిర్లక్ష్య పెట్టి, అవమానమును సహించి, సిలువను సహించి, అవమానము నిర్లక్ష్య పెట్టి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. 3వ వచనం ఒకసారి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు వెసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఆ యొక్క తిరస్కారాన్ని అనుభవిస్తున్నటువంటి క్రీస్తు యేసును తలంచుకొనుడి అని మాట్లాడుతూ ఇంకొక మాట, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా పోరాడలేదు, ఇంకా రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. 4వ వచనాన్ని గమనించండి ఒకసారి. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము, ప్రభువు పేరిట ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లుగా మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. దేవునికి స్తోత్రం. ఇది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-5 వచనాలు. ఇక మన వాక్య ధ్యానంలోనికి అనగా 37వ అధ్యాయాన్ని గమనించండి, 37వ కీర్తనను గమనించండి ఒకసారి. చెడ్డవారిని చూచి వ్యసనపడకము, దుష్కార్యములు చేయి వారిని చూచి మత్సరపడకము. వారు గడ్డి వలను త్వరగా ఎండిపోతారు, పచ్చని కూర వలె వాడిపోతారు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము. దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్ని వచనాలు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని ఈ రోజును చూద్దాం ఒకసారి. గమనించండి ఒకసారి. ఇక్కడ ఈ కలవరపరిచే విషయాలు, మన విశ్వాసం నుంచి మత్సరపడే విషయాలు మన ఎదుట ఉన్నప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువు ఆ యొక్క సిలువకు వెళ్ళే ముందు తన శిష్యులతో మాట్లాడుతూ, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి, కలవరపడనీయకండి అనే మాటను మనం చూస్తాం. తర్వాత
అదే యోహాను సువార్త 16:33 యెహోవా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకంను జయించి ఉన్నాను అనెను. దేవునికి స్తోత్రం. ఇంకొక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇలాంటి మాటలను కొన్ని రెఫరెన్సెస్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 73వ కీర్తన ఇలా రాయబడతా ఉంది. గమనించండి ఒకసారి. 73వ కీర్తన 2వ వచనాన్ని చదువుతాను. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితేనే. అంటే ఎవరినైనా చూసి, అనగా దేవుని వాక్యాన్ని అనుసరించకుండా భక్తిహీనత కలిగి ఉండి అలాంటి వారు వర్ధిల్లుతూ ఉంటే వారి క్షేమం చూసినప్పుడు మనకి మత్సరం, వ్యసనం కలగడం ఏదైతుందో దాన్ని ఈ 73వ కీర్తన చెప్పే మాట ఏంటంటే, మన అడుగులు జార సిద్ధమయ్యాయి అంటాడు. కొంచెంలో తప్పిపోతున్నాయట. ఈ వాక్యం మనం వినకపోతే ఆ మాటను మనం కాలు జారిపోయే అవకాశం ఉంది. నేను కూడా భక్తిహీనతను అనుసరించవచ్చు అని ప్రేరేపించే విధంగా వారి క్షేమం కనపడతా ఉంది. ఇంకొక వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 3:31. బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకుము, వాడు చేయు క్రియలను ఏమాత్రము చేయగోర వద్దు. ఇంకో మాట చూడండి ఒకసారి. 23వ అధ్యాయము సామెతల గ్రంథం 17వ. సామెతల గ్రంథం 23:17. పాపులను చూసి నీ హృదయమునందు మత్సరపడకుమో, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. పాపులను చూసి నీ హృదయమందు మత్సరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు. ఇంకొక వచనం 24వ అధ్యాయం సామెతల గ్రంథం. దుర్జనులను చూసి మత్సరపడకము, వారి సహవాసం కోరకము. దుర్జనులను చూసి మత్సరపడకు, వారి సహవాసాన్ని కోరకు. అదే 24వ అధ్యాయం సామెతల గ్రంథం 19వ వచనం. దుర్మార్గులను చూసి నీవు వ్యసన పడకము, భక్తిహీనుల ఎడల మత్సరపడకము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుండి ఒకసారి. దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. కలవరపడడం, చింతించటం ఇవన్నీ మనకు మేలు చేసే విషయాలు కాదు, కానీ మత్సరము సమస్తమైనటువంటి కీడులకు మూలము అని చెప్పబడతా ఉంది. ఇంకా కొన్ని వచనాలు మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. గమనించండి ఒకసారి. కీర్తనల గ్రంథం ఇందాక 73వ కీర్తన చదువుకున్నాం కదా. ఒకసారి 73వ కీర్తన 17వ వచనం చూడండి ఒకసారి. నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి, మొదటి 2 వచనాల్లోనేమో 73వ కీర్తన మొదటి 2 వచనాల్లో నా కాలు జార సిద్ధమాయను, కొంచెంలో తప్పింది అంటాడు. అది ఎలా తప్పిందో తెలుసా? 73వ కీర్తన 17వ వచనంలో ఈ భక్తిహీనులు ఎవరైతే వారి క్షేమస్థితి, వారి వర్ధిల్లడం ఉందో దాని గురించి పరిశుద్ధ స్థలానికి పోయి ధ్యానం చేశారట. చదవండి ఒకసారి. 73వ కీర్తన 17వ వచనం చదువుతాను. నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. దేవుని వాక్యం దగ్గరికి వచ్చి ధ్యానించేదాకా ఆ విషయం చాలా ఆయాసంగాను, వ్యసనంగాను, మత్సరాన్ని కలిగించే విషయం. 18వ వచనం చూడండి ఒకసారి. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు. నా కాలు జారనని నేను అనుకున్నాను, కానీ అంటే వారిని చూసినప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళిపోయాను. కానీ వారు కాలు జారే స్థలంలో వాళ్ళు ఉన్నారు. కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు. 19వ వచనం. క్షణమాత్రములోనే వారు పాడైపోదురు, మహాభయం చేత వారు కడముట్ట నశించుతురు. 20వ వచనం. మేలు కొనిన వాడు తాను కన్న కల మరచిపోనట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరిస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తిహీనత కలిగినంత మాత్రాన, లేదా పాపం చేస్తూ అతిక్రమం కొనసాగించి వర్ధిల్లినంత మాత్రాన, వారు క్షేమస్థితిలో ఉన్నంత మాత్రాన వారిని చూసి వ్యసనపడాల్సిన అవసరం లేదు. వారిని చూసి మనము మన హృదయంలో నొచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ వారు కాలు జారే స్థితిలో ఉన్నారట.
ఎందుకని మరి వారి క్షేమస్థితి కొనసాగుతుంది అంటే మనకు ఒక వచనం జ్ఞాపకం చేయబడతా ఉంది. పాపి తన పాపంలోను దుష్టుడు తన దుష్టత్వంలో నశించుట మన దేవునికి ఇష్టం లేదు. వారికి ఇంకొక రోజు అవకాశం ఇవ్వబడింది. అలాంటి వారి క్షమస్థితిని చూసి, అలాంటి వారు మారు మనసు పొందడానికి ఇంకో రోజు ఇవ్వబడింది. అలాంటి వారి క్షమస్థితిని, వారి వర్ధిల్లడాన్ని చూసి మనం వ్యసనపడి మత్సరపడాల్సిన అవసరం మనకు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజుకి మనం ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి తలలు వంచి దేవుని సన్నిధిలో మనం ఏకీభవించి ప్రార్థనలో ఉందాం. మా పరమ తండ్రి, మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. యేసు వైపు చూచుచు మా ఎదుట ఉంచబడిన పరుగు పందాన్ని ఓపికతో ఇదిగో మేము కొనసాగించడానికి, దేన్ని సహించాలో, దేన్ని నిర్లక్ష్య పెట్టాలో, ఇదిగో దేని మీద మా దృష్టి నుంచి కొనసాగాల్సిన అవసరం ఉందో మరొకసారి మాకు ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నందుకు మీకు వందనాలయ్యా. స్తోత్రం 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 చెల్లిస్తున్నాం. మీకే వందనాలు. ఈ సమయంలో నేను ప్రభువా, మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనస్సు దాయిచ్చండి. ఉదయకాలం నాతో ఏకీభవించిన ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెని బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నేను జూమ్లో ఏకీభవించిన వారిని బట్టి మీకు వందనాలు, అలాగే యూట్యూబ్ లైవ్లో ఏకీభవించిన వారిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారందరి మీద మీ కనుదృష్టి ఉంచండి. వారి మీద మీ యొక్క సన్నిధి కాంతిని ఉదయింపజేసి సమాధానం కలుగజేయమని ప్రార్థిస్తున్నా. క్రీస్తు గొప్ప నామమున ఒక్కొక్కరిని మీ కృప కిందికి తీసుకొస్తున్నాము తండ్రి. అక్కర్ల అవసరతలు తీర్చండి. ఈ అనుదిన ప్రాతకాల దైవ ధ్యానం అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడినట్లు మీ దీవెన, మీ ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కలుగునట్లుగా ఈ ఉదయకాలం జరుగుతున్న ఈ పరిచయను దీవించి ఆశీర్వదించి దర్శించండి. 37వ కీర్తన ధ్యానం ఇదిగో కొనసాగించబడుతుండగా అనుదినము నూతనముగా ప్రతి వ్యక్తితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. వర్చువల్గా కనెక్ట్ అవుతున్నటువంటి సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీ కృప కిందికి తీసుకొస్తున్నాం. దర్శించి దీవించి ఆశీర్వదించి నెమ్మది కలుగజేయండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రం నాయన. మోస్ట్ వల్నరబుల్, ఇదిగో అత్యంత చెడ్డ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు లోకాశల చేత కొట్టుకొని పోబడకుండా, ఏడవబడకుండా రక్షించబడినట్లు ఈ పరిచర్య ద్వారా అనేకులు ఆదరించబట్టుకు, అనేకులు రక్షించబట్టుకు, అనేకుల ఇదిగో దీవెన కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఈ సహవాసము ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటూ, స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.